లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకే సెక్షన్ 8 తెరపైకి తెచ్చారన్న టీఆర్ఎస్ వాదంతో ఏకీవిస్తారా? కేసీఆర్ గారు కూడా అదే వాదన చేస్తున్నారు. గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏకీవిస్తారా అని అడిగితే 65% మంది అవునని, 35% మంది కాదంటున్నారు. ఇక అర్జీలు పెట్టిన శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ ప్రముఖ విశ్లేషకులు, శ్రీ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ దూపుడు ప్రభాకర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి, శాసన మండలి మాజీ సభ్యులు, శ్రీ జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ్యులు, ఆర్మూర్ నియోజకవర్గం, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక గవర్నర్పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా దూపుడి ప్రభాకర్ రావు గారు కానీ ఇతరత్రా చాలా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రావెల్ కిషోర్ గారు, వీళ్ళంతా సెక్షన్ 8ను అమలు చేయడంలో గవర్నర్ ఫెయిల్ అయ్యారని, కేసీఆర్కి కూడా పదవీ గండం ఉందంటూ వీరంతా చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే గవర్నర్ కేంద్ర ప్రతినిధి అయితే మరి కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీ దగ్గర వినతి పత్రం ఇచ్చిన వీరు మళ్ళీ ఇక్కడ గవర్నర్ గారికి ఎందుకు ఇచ్చారు? గవర్నర్ని ఎందుకు గవర్నర్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? కేంద్రంపై ఏమైనా అంటానికి ఏమైనా ఇబ్బంది ఉందా వీళ్ళకి? దీనిపై ముందు అసలు నిన్న దూపుడు గారు చాలా గట్టిగా మాట్లాడారు. దీని మీద ఆయన వాదన ఏంటో విన్న తర్వాతే మిగతా వాళ్ళ దగ్గరికి వెళదాం. దూపుడు గారు చెప్పండి, నేను చాలా ఘాటుగా మాట్లాడారు కేసీఆర్ పైన కానీ గవర్నర్ పైన కానీ. గవర్నర్ రోల్ దీంట్లో మీరు ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు సెక్షన్ 8 గురించి అడగండి, అక్కడ అడిగారు కదా అంటే అక్కడ మీ మాట సాగలేదని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? అంటే పత్రికల్ని కొంచెం పక్కన పెడితే ఢిల్లీకి వెళ్ళినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకనే. ప్రధానమంత్రి కానీ హోంమంత్రి గారితో సెక్షన్ 8 మీద, అదేవిధంగా తెలుగుదేశం అధినేత మీద జరిగినటువంటి ట్యాపింగ్ విషయంలో ఒక 120 మంది మీద అధికారులు, తర్వాత సీఎం గారి ఆఫీస్ మీద, వీటన్నిటి మీద ఇవ్వటం జరిగింది. సెక్షన్ 8 ఇదే అల్లటప్ప వ్యవహారం కాదు. ఈ దేశంలో ఒక రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంటు సాక్షిగా తీసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి జాగ్రత్తది సెక్షన్. ఇది పార్లమెంట్, దాన్ని జాగ్రత్తగా అమలు చేయాల్సిన బాధ్యత దానిలో సెక్షన్ 8లో క్లాజ్ 3లో ఏమంటారు, ది స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నర్ అంటారు. ఈ స్పెషల్ రెస్పాన్సిబిలిటీలో లైఫ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అట్లనే ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నటువంటి గవర్నర్ గారి మీద మేము ఘాటుగా విమర్శించడం అంటే బూతులు తిట్టం కాదు, మామూలు అంటే మీరు ఘాటుగా అనేసరికి మళ్ళీ అవతల నుంచి బూతులు తిట్టే వ్యవహారం ఉంది కదా, వీళ్ళు కూడా తిట్టారేమో అంటే చాలా అదే ఇదే విషయం. ఎంత ఘాటు అంటే గవర్నర్ గారు రాజీనామా చేయాలనుకున్నాడంట. అయ్యో ఈ చంద్రబాబు గారు అంటే గవర్నర్ గారు రాజీనామా చేయాలనుకున్నారంటే మీరు ఘాటుగా మాట్లాడినట్లే కదా. కాదు, మీరు అంతలా దాని గవర్నర్ గారు రాజీనామా అంటే ఇదే కొత్తలాగా, అది అది కొంపల మునిగిపోయే వ్యవహారం లాగా. మీరే భయపడిపోయి మమ్మల్ని భయపెట్టి అంటే మీరు అసలు మేము ఎక్కడ ఘాటుగా మాట్లాడలేదంటే ఘాటుగానే మాట్లాడారని చెబుతున్నాను. ఘాట్ అంటే ఈ ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఒక బాధ్యతని మళ్ళీ ఈరోజు మీరు పత్రికలు ఉన్నారు కాబట్టి పత్రికలోకి వస్తున్నాయి. ఏ పత్రిక చూసినా కానీ ఆ సెక్షన్ అసలు చెల్లదు, మేము పట్టించుకోము, దీన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు అని సీఎం కేసీఆర్ గారే గవర్నర్ చెప్పినట్టుగా. అంటే అసలు రేపు రాజ్యాంగం కూడా మాకు చెల్లదు, అసలు దీన్ని అవసరం లేదులే మేము చూసుకుంటాం అనే పరిస్థితి వచ్చే వ్యవహారాలు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి మా తెలుగుదేశం వాదన ఏంటంటే, మేము ప్రధానమంత్రికి ఇచ్చినా, హోంమంత్రికి ఇచ్చినా, అరుణ్ జైట్లీకి ఇచ్చినా, లేకపోతే నితీష్ షాకి అలయన్స్లో ఉన్నామని చెప్పినా ఇవన్నీ ముందు జాగ్రత్త చేయాలి. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ గవర్నర్ చెప్పలేదని కాదు, గవర్నర్ గారి దగ్గరికి అంతకుముందు వెళ్ళటం చెప్పటం జరిగింది. అదేవిధంగా గవర్నర్కి ఇచ్చినటువంటి 2 సలహాదారులు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు, అసలు వీళ్ళు పాత్ర గవర్నర్ని వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారా, లేకపోతే ఇన్ఫర్మేషన్ డే టు డే ఇస్తున్నారా లేదా అనేది మళ్ళీ వాళ్ళు గవర్నర్ తోటి మాట్లాడి వాళ్ళని మళ్ళీ అయిపోతే లేదు లేదు కొంచెం నన్ను అంటే ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది రాజ్యాంగపరంగా విభజన సమయంలో ఇచ్చినటువంటి ఈ సెక్షన్ని దీని మీద యాక్ట్ చేయాల్సినటువంటి గవర్నర్ గారు జస్ట్ లైక్ దట్ ఉంటే ఇది మౌనం వహించడం తప్ప, లేకపోతే ప్రేక్షక పాత్ర చేయటం తప్ప, లేకపోతే నాకెందుకులే అనుకునే విధంగా తప్ప, లేకపోతే ఇంతకుముందు ఏదో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు నన్ను వెళ్ళిపోమన్నారు కాబట్టి నేను మీరు అన్నారు చూడండి, అసలు పోతే బాగుండు రాజీనామా చేసి అన్నట్టుగా. సో ఇప్పుడు అనుకున్నారు కదా, సో అట్లానే ఏముందలే వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టు. అంటే దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్ చెప్పిన తెలుగులో చెప్పిన అదే విషయం కాబట్టి మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను 2 ప్రశ్నలు వేస్తా. ఒకటి,
ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఓకే, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఖచ్చితంగా అది ఎవరైనా సరే బాధ్యత వహించాలి. మీరు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చివరికి ఏపీ మంత్రులు, ఏపీ అధికారులు, ఏపీ ముఖ్యమంత్రి పేరు కాకుండా సెబాస్టియన్ అన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందని రాయటం ఏంటి? ప్రైమ్ మినిస్టర్కి రాసిన లెటర్లో సెబాస్టియన్ ఎవరు, సెబాస్టియన్ ఫోన్ ట్యాపింగ్ అయితే మీకేమిటి సంబంధం? అది రాయటం మీ డిఫెన్స్ కాదా? అదొకటి. రెండు ప్రైమ్ మినిస్టర్ అంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి లేదు సుప్రీంకోర్టులో నాకు కుదరలేదు మళ్ళీ నేను కింద కోర్టుకి వెళ్తాను అన్నట్లుగా ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళి వినతి పత్రం ఇచ్చి వచ్చిన దాన్ని మళ్ళీ గవర్నర్కి ఇవ్వడంలో కొంచెం ఏదో ఇబ్బంది పడుతున్నారనే ఫీలింగ్ కలుగుతుందా లేదా? లేదు, అసలు ఎలాంటి ఇబ్బంది లేదండి. మీకు కూడా అవగాహన ఉంటే దాన్ని తీసేసేయండి. ఒకవేళ అలా మీరు అనుకుంటుంటే నేను అడుగుతున్న ప్రశ్న, ఆ ఫీల్ తీసేసి గుడ్ ఫీల్ పెట్టండి. మీరు గుడ్ ఫీల్ అంటే బాధ్యత ప్రశ్న వేయడం తప్పంటే ఓకే మీరు వెయ్యాలి, మేము సమాధానం చెప్పాలి. నా ఫీలింగ్ అంటగట్టు సబ్జెక్ట్ నా ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ కాదు, బ్యాడ్ ఫీలింగ్ కాదు. ఇది మై రెస్పాన్సిబిలిటీ. ప్రధానమంత్రినే కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కలిసాం. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కలిసాం. దీని మీద ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి విషయం, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మేము చెప్పలేదు. ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు గారి ఫోన్ ఇట్లా ట్యాప్ అయిందని మీరు చెప్పగలగాలి కదా. ఫోన్ పలానా మంత్రి, పలానా డీజీ ఎవరు సెబాస్టియన్ ఎవరండి మధ్యలో? కాదు సార్, మీరు అన్నట్టుగా సెబాస్టియన్ ఒక స్మాల్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో బిషప్ అని రాశారు. అదే దళిత్ క్రిస్టియానిటీకి ఉన్నటువంటి ఒక బిషప్ కూడా ఏదో ఉంది అక్కడ. అయితే బిషప్ అయినంత మంది తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆ పోస్ట్ కాదు కదా, బిషప్ చర్చ్ పోస్ట్. తెలుగుదేశం పార్టీలో నేనేమనుకున్నా అంటే ఖచ్చితంగా కేసీఆర్ బుక్ అవుతాడు కాబోలు, చాలా ఫోన్ ట్యాప్ అవుతాడండి. కానీ సెబాస్టియన్ ఫోన్ బుక్ అయిందనేసరికి నాకు దగ్గర సరుకు లేదేమో. సరుకు ఉంది ఉంటే చెప్పాలి. అంటే సెబాస్టియన్ పేరు రాయటం అనేది ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కి రాసే లెటర్లో ఒక నిందితుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ అయిందని రాయటం అంటే అది నాకైతే కొంచెం ఏంటి ఇట్లా రాశారబ్బా అనిపించింది. అంటే సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు అన్ని యాంగిల్స్ ని చూస్తారు. కొన్ని యాంగిల్స్ మీరు చెప్పేది కూడా మాకు ప్లస్ అవుతుంది. ఎవరు ప్లస్ అనేది నాకు కాదు ఇక్కడ. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా కేసీఆర్ కూడా మీరు అనుకున్నట్టుగా బుక్ అవుతాడు ఇప్పుడు. ఎవరు తప్పు చేసిన ఇదంతా పాపం వాళ్ళకి తెలియక ఏదో అనుకుంటూ ఉన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అరుణ్ జైట్లీ బీజేపీ లీడర్గా ఉన్నప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ చేసినప్పుడు ఈ దేశంలో ఏం జరిగిందో తెలుసు. 6 పోలీస్ ఆఫీసర్స్ వెనక్కి వెళ్ళిపోయి జైలు. ఉన్నాయి సార్. నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఏమైందో తెలుసు. అదే విధంగా ఈ దేశంలో ఫోన్ ట్యాపింగ్ దీన్ని వాడాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, ఎవరి మీద వాడాలి? మీరు అన్నారు ఎవరి మీద వాడాలి, ముఖ్యమంత్రి మీద వాడామని ఈ రాష్ట్ర హోం మంత్రి నాయన నరసింహారి ఆయన ఫోన్ ట్యాప్ చేసామని చెప్పాడు. మా దగ్గర రికార్డు ఉందని చెప్పాడు. మీరు కావాలంటే నేనే షెల్ టవర్ ఎక్కి ఆడిని చేశాను అనట్లేదు. వాళ్ళు అన్నట్టు ఈ రోజు సీఎం ఇంటి ముందు షెల్ టవర్ ఎక్కామని ఒకళ్ళు, లేకపోతే సెబాస్టియన్ ఇంటి దగ్గర షెల్ టవర్ ఎక్కారని చెప్పలా. మా దగ్గర ఫోన్ ట్యాప్ చేసిన రికార్డు ఉందని చెప్పాడు ఆయన. దాన్ని బట్టే మేము యాక్ట్ చేస్తున్నామని చెప్పారు. తర్వాత ఇదే అంశాన్ని కొమ్మనేని గారు మీరు కొంచెం రికార్డులోకి వెళ్తే ఆ రోజే ఈ ట్యాపింగ్లు ఇవన్నీ వ్యవహారాలు ఏకే కాను గారు మేము ఎవరికి సీడీలు ఇవ్వలేదండి, మా దగ్గర మేము కోర్టుకే ఇవ్వదలుచుకున్నాం అంటే పత్రికల్లో ఏం చెబుతాం. నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెబుతాను. తెలుగు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు. ఏదో గొడవ చేస్తే అసెంబ్లీలో స్పీకర్ తెలియకుండా, సెక్రటరీ తెలియకుండా టేబుల్ బయటకు వచ్చేసి టీవీల నిండా వచ్చేసినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకంగా. లేదు తెలంగాణకు సంబంధించి కొన్ని అట్లా అంటే మీడియాకు వచ్చినవన్నీ ఎట్లా వస్తాయో ఎట్లా జరుగుతాయో మీకు ముందుగా రావు. మరి అది ఎట్లా వచ్చింది చెప్పండి. అంటే ఉదాహరణ చెబుతున్నాను. టేబుల్ మీడియాకి రావడానికి ఈ కేసుకి సంబంధం. నేను అసెంబ్లీ పార్లమెంటు ఏదైనా ఉంటాయి కదా, టేబుల్ బయట రావడం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లో జరిగిందని నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. బయట అంటే అసెంబ్లీ జరిగేటప్పుడు పార్లమెంట్ జరిగేటప్పుడు ఏసీబీ ఒక అంశం చెప్తాను. ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఆఫీసర్స్ అందరూ కూడా పనిచేయాల్సింది విత్ ద ఎలక్షన్ ఆఫీసర్, నాట్ విత్ ద సీఎం. సో ఏసీబీ వాళ్ళు పోయి సీఎం చెప్పినట్టు వీళ్ళందరినీ ఇవన్నీ వచ్చిన తర్వాత మేము సెబాస్టియన్ అనే ఫోన్ మీరు అడిగారు. సెబాస్టియన్ అనే ఫోను, సెబాస్టియన్ ఒక కార్యకర్తగా దళిత క్రిస్టియన్ గా వీళ్ళకి దళితుల్ని కాదు కదా, ఆయన దళితుడా బిషప్ కాదండి. చంద్రబాబు గారికి సెబాస్టియన్ ఫోన్ కి సంబంధం అనేది నాకు అదే నేను చెప్తున్నా. మీరు ప్రైమ్ మినిస్టర్ రాసిన లెటర్ లో నా ఫోన్ ట్యాప్ అయిందని రాస్తే దానికి ఉండే విలువ, ఎవరో దారిపోయే సెబాస్టియన్ కి ఫోన్ ట్యాప్ అయిందని రాస్తే ఉండే విలువ తేడా ఉంటుంది కదా. ఒక్క నిమిషం, కదిరి నుంచి వెంకటనాయుడు గారు లైన్ లో ఉన్నారు. వెంకటనాయుడు గారు నమస్కారం అండి, మాట్లాడండి.
సార్ వెంకటనాయుడు గారు సార్, కదిరి నుంచి జగన్ యాదవ్. జగన్ యాదవ్ గారు, సారీ చెప్పండి. చెప్పండి. నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, రెండే పెద్దలకు అందరికీ నమస్కారం, మాట్లాడండి సార్. ఒక్కటి సార్, ఇప్పుడు కేంద్రం చాలా సీరియస్ గా దీనిపైన జోక్యం చేసుకొని తప్పు ఉంటే తప్పు అని చెప్పి కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ బాగుంటుంది. లేకపోతే ఇట్లంతా టోటల్ గా కింద స్థాయి కార్యకర్త నుంచి పై వరకు గన్ కల్చర్ వస్తుంది సార్. ఇట్లే ఉంటే గన్ కల్చర్ ఎందుకు ఇలాగే ఉంటే మధ్యలో సార్, మన సార్కి అక్కడ ఉండే సార్కి తెలుగుదేశం సార్కి వచ్చి ఒక్కటి సార్ నేను వినిపించలేదు. ప్రతిసారి కులము అనేది మనము తీసుకురాకూడదు సార్. ప్రతి ఇష్యూలోనూ సారు దళిత క్రిస్టియన్, ఇంకొక క్రిస్టియన్, దళిత అది అవన్నీ యూజ్ చేస్తారు సార్. అది పద్ధతే కాదు సార్ అసలు అది సార్. ఓకే, రైట్. ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది. కానీ గన్ కల్చర్కి ఎవరు వెళ్ళకూడదు. దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ చర్చలు జరగాలి. వీటన్ని గురించి మాట్లాడాలి. సాల్మన్ రాజు గారు తనమలూరు నుంచి. సాల్మన్ రాజు గారు నమస్కారం, మాట్లాడండి. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు, దయచేసి మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి తొందరగా. సార్ నమస్తే సార్. నమస్తే. ప్రభాకర్ గారు మాట్లాడేదంతా సార్ అసలు రాజ్యాంగాన్ని చట్టాలని ఉల్లంఘించే విధంగానే మాట్లాడుతున్నారు తప్ప సార్ అది అసలు రాజ్యాంగం వీళ్ళు నడపాల్సిన విధంగా నడుస్తుందా లేదా? ఒక చిన్న ఎంప్లాయీని పట్టుకుంటే ఏసీబీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఏసీబీ ఉందని మాట్లాడుతున్న సీఎం గారు ఏసీబీని కాదు అని మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అసలు వీళ్ళు రాజ్యాంగాన్ని ఇంకేమి నడపగలరు సార్? కృష్ణారావు గారు దాంతో సమాధానంతో పాటు మీ విశ్లేషణ కూడా చెప్పండి. నిన్న జరిగిన గవర్నర్స్ కానీ వాళ్ళు ప్రభాకర్ రావు గారు, రావిల గారు వీళ్ళందరూ గవర్నర్ పై విరుసుపడుతున్న తీరు కానీ దీని మీద అంటే ఇప్పుడు మనం 5-6 అంశాలు కలిపేసి ఒకసారి ఏదో కిచిడీలాగా పెట్టి దాని మీద మాట్లాడాలన్నట్టుగా ఉంది. ఒకటేంటంటే ఇది ఫర్ ఎంటైర్ కంట్రీ, ఫర్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్, ఇట్ ఈస్ ద ఓన్లీ రాజ్యాంగం అనేది ఏమంటారంటే అదే బైబిల్, అదే దట్ హైయెస్ట్ ఇదనమాట. దాన్నే ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు ఫాలో, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, ప్రజలు కానీ. ఎందుకంటే అది ప్రజలు లిఖించుకున్న రాజ్యాంగంగా మనం అందరం పరిగణిస్తాం కాబట్టి. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నంత కాలం రాష్ట్ర గవర్నర్ కానీ, భారత రాష్ట్రపతి కానీ కేంద్రంలో దే హ్యావ్ నో రోల్ టు ప్లే. దే కాంట్ బి యాక్టివ్. అది మీరు కావాలంటే మీరు రాజ్యాంగంలో ఎవరైతే చూసినా మీరు ఇచ్చిన భాష్యాల్లో ప్రజాప్రభుత్వం లేనప్పుడు గవర్నర్ పాలన ఉన్నప్పుడు ఆయన టేక్ ఓవర్ చేస్తాడని తప్ప మామూలుగా వాళ్ళు ఎక్స్ట్రా పాత్ర వేయకూడదు. వాళ్ళు వేయకూడదు అని ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. అసలు గవర్నర్ వ్యవస్థ ఉండకూడదు. నెంబర్ 2, గవర్నర్ అనేవాడికి ఏది ఉత్సవ విగ్రహమే అని. ఇప్పుడు ఉత్సవ విగ్రహమా మీరు అలా ఉంటారు అని అడుగుతున్నారు. సరే అది చెప్తా కదా, అదే చెప్తా. సో దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ గవర్నర్ అనే యాక్షన్కి. నెంబర్ 2 ఏంటంటే ఈ విభజన చట్టంలో మీరు సెక్షన్ 8 పెట్టినప్పుడు ఇది రాష్ట్ర ఉమ్మడి రాజధాని కాబట్టి ఇది కేవలం సీమాంధ్రులకి, రాయలసీమ వాళ్ళకి అని ప్రత్యేకంగా ఏమీ పెట్టలేదు. హైదరాబాద్లో నివసిస్తున్న అందరు ప్రజానికులకి అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ అందరికీ ఇచ్చిన హక్కుగా వీళ్ళ శాంతి భద్రతలు వ్యవహారం వరకు ల్యాండ్ ఆర్డర్ ఓన్లీ, నాట్ ది అదర్ ఇష్యూస్. దీనికి సంబంధించి గవర్నరు నిర్ణయం ఎలా ఉంటుందంటే తెలంగాణ మంత్రి మండలి తీసుకునే నిర్ణయాన్ని, ఆ నిర్ణయం వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సుని తప్పనిసరిగా ఆయన ఆమోదించవసరం లేదు. ఆయన స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అలా ఆయన స్వతంత్రంగా తీసుకునే నిర్ణయం శాంతి భద్రతలకు సంబంధించి మాత్రమే. దాన్ని కోర్టులో క్యాన్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని చాలా స్పష్టంగా ఉంది. ఒకటి మీకు చాలామందికి తెలుసు, రాజ్యాంగం దానికి అనుగుణంగానే చట్టం ఉండాలి, లేకపోతే ఇట్ విల్ బి అల్ట్రా వైరస్ టు కాన్స్టిట్యూషన్ చెల్లదు. ఎవరైనా ఒకటి ఎనీ ప్రొవిజన్ మొత్తం యాక్ట్ కానీ ఎనీ పర్టికులర్ సెక్షన్ ఆర్ ప్రొవిజన్ ఇన్ ది యాక్ట్, యాక్ట్కి అనుగుణంగా రూల్స్ ఉండి తీరాలి, లేకపోతే యాక్ట్ అమలు కూడా కాదు. అది అందరికీ తెలుసు. ప్రతి దాంట్లో ఏమవుతుందంటే ఈ సెక్షన్ 8కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలు ఇచ్చింది. మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, అలా చేద్దాం అనుకుంటున్నాం, ఇంత కట్టించారు. దాన్ని ఎవరు చేస్తే దాని మీద వ్యతిరేకత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వ్యతిరేకించింది. ఇది జరిగి ఏడాదిగా నడుస్తుంది. వాళ్ళ సెక్షన్ 8 కొత్తగా వచ్చింది కూడా కాదు, వివాదం వరకు చెప్తారు. లేదు మీరు ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతోంది. అది అందరికీ తెలిసిందే. చేసిందని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. రూల్స్ గైడ్ లైన్స్ ఫ్రేమ్డ్ యాజ్ పర్ సెక్షన్ 8 ఈజ్ కన్సర్న్. అది లేనప్పుడు గవర్నర్ యాక్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా ఎలా యాక్ట్ చేస్తాడు అన్లెస్ గైడ్ లైన్స్. రెండోది మీరు స్పెసిఫిక్ ఇష్యూ చెప్పాలి.
ఏమండి ఇక్కడ మీరు కుకుట్పల్లి ఎలా అయింది, దోమలగూడలో ఎలా అయింది, మారేడుపల్లిలో ఎలా అయింది, వీళ్ళందరిది మీరు ఏం చేస్తున్నారని ఎవరిని అడిగితే ఒక ఇన్సిడెంట్స్ మీరు ఇంతవరకు కాలేదని కేంద్రానికి, బికాజ్ కేంద్రం ఎందుకు అంటే మొత్తం ఈ చట్టం ప్రకారం చిట్ట చివరి 108 సెక్షన్ లాస్ట్ సెక్షన్ మొత్తం ఈ విభజన చట్టంలో ఏముందంటే ఇందులో ఉన్న లోపాలు అవి ఎప్పటికప్పుడు సరిదిద్దే అధికారం భారత రాష్ట్రపతికి ఇచ్చారు. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం మంత్రిమండలి. సో వీళ్ళు అంత ఇది అమల్లోకి వచ్చేలైనా చూసుకోవాలి, రూల్స్ వ్యవహారం చేసేది. ఇవాళ ఈ సమస్య వచ్చింది, ఇది సున్నితమైన సమస్య, అందులో డౌట్ లేదు. ఆయన ఒక రాష్ట్రానికి గవర్నర్ కాదు, విభజన చట్ట ప్రకారమే ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నరే తెలంగాణకు కూడా గవర్నర్గా వ్యవహరిస్తారని చాలా స్పష్టంగా ఉంది. వీరి అధికారాల్లో జోక్యం చేసుకుంటే ఆయనకి ఇచ్చి మీరు ఎందుకు వై యు నాట్ యాక్టెడ్ అన్న ఒక అర్థం ఉంది. రెండోది, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చాలా ఇందులో ఎంత స్థాయికైనా వెళ్తుంది అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రకటనలు ఇప్పుడే కాదు, గతంలో కూడా శాసనసభలో చర్చకు వచ్చినప్పుడు చెప్పారు ఆయన. ఏంటంటే మీరు కానీ దీనికి నిర్వచనాలు ఇచ్చి దీనికి కొత్త అధికారాలు ఇస్తే గవర్నర్కి రాజ్యాంగం నిర్వచించిన దానికన్నా ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ ఛాలెంజ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అని కూడా అన్నారు. అంటే వీళ్ళు కొట్టించేసేయడానికి టీడీపీ వాళ్ళ వైఖరితో అయితే ఇప్పుడు మీకు వచ్చింది ఇక్కడ 2-3 అందుకని అంశాలని చెప్పింది. ఒకటి క్యాష్ ఫర్ ఓటు వ్యవహారం నెంబర్ 1, అది మే 31వ తేదీ రేపు పొద్దున్నెల్లా మీకు ఇది జరుగుతుండగా వచ్చిన ఎలక్షన్ జరుగుతుండగా ఓటింగ్ ఉందన్న ఆ సమయంలో వచ్చిన వ్యవహారం ఒకటి. దాంట్లో బాబు పాత్ర ఉందా లేదా అనేది దట్ ఈస్ ఫర్ ది ఏసీబీ ఇన్వెస్టిగేట్ నెంబర్ 1. మళ్ళీ 4వ తారీఖున జూన్ 4వ తారీఖున వచ్చిందేమో ఆడియో బట్టి వ్యవహారం వచ్చింది, సెబాస్టియన్ దగ్గర నుంచి చేశారు ఇదని. ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడుది ఇవాళకి ఈ క్షణానికి కూడా ఏదో ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే కంప్లైంట్ కానీ లేకపోతే ఛార్జ్షీట్ కానీ లేకపోతే ఇవ్వడం కానీ ఏమీ లేదు. అన్లెస్ ఇదన్నీ ఎవరు చేయాల్సింది? ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి మాటిగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అది చేసేయండి ఇచ్చేసేయండి అని ఆయన చూపించాడో లేదో నాకు తెలియదు. నేను రాసున్నాను ఇలా అనుంటారు అని. రైట్, కేసీఆర్ ఇక్కడ ప్రస్కాంతం పెట్టో లీక్ చేసో ఏమండి ఇదే రాసుకోండి నా పేరు పెట్టకుండా అని చెప్పి ఏం లేదు, అందరూ ఏదో దొరికింది ఇదే మాట్లాడి ఉంటారని అన్ని కలిపి. ఇవాళ ఈనాడులో అయితే హరితహారం కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పిలిచాడని కూడా రాశారు. సో దేనికి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్పాలి. రైట్, ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇది ఈ ఫోన్ ట్యాపింగ్తో ఇంకోటో అన్లెస్ అండ్ అంటిల్ దాని మీద ఏదైనా కేసు ఇవాళ రేపు కానిగారు అయినా 2-3 రోజుల్లో ఏదో ఫోరెన్సిక్కి పంపించారన్నారు, అది నిర్ధారణ అయితే ఆయన నోటీస్ ఇస్తే కనీసం ఒక అడుగు ముందుకు అవుతుంది. ఇది వీళ్ళ యాక్షను, దీని ప్రకారం ఇలా అవుతుంది. బట్ లేదు, ఇక ఆయన ఆల్రెడీ ఛార్జ్ షీట్ అనే లెవెల్లో మనం మాట్లాడుకోవడం అనేది కూడా సమంజసం కాదు ఈ దేశంలో. అంటే అయిపోతున్నాయి. నెంబర్ 2, ఆయన ఫోన్ ట్యాపింగ్ మీరు చెప్పినట్టు ఆయన నా ఫోన్ ట్యాప్ అయింది అని అంటే అనుకో, సెబాస్టియన్ అనేవాడు యాజ్ ఫర్ అది ఎఫ్ఐఆర్ ప్రకారం ఈజ్ అన్ అక్యూజ్డ్ నెంబర్ 3 or 4 పెట్టారు అతను ఫోన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆ పాయింట్ రాయలే మరి దాంట్లో మాట్లాడారని కదా, ఫోన్ ట్యాప్ అయిందని ప్రైమ్ మినిస్టర్ కంప్లైంట్ చేశారు. అదేనండి, నేనేది ఇప్పుడు ఉన్న ఏకైకది ఆయన నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఆ రోజు మీరు అయితే గుర్తునే ఉంటుంది, సెబాస్టియన్ అసలు ఆంధ్రవాడే కాదు కదా, ఏమన్నారు, నా ముఖ్యమంత్రి స్థాయి ఫోనే మీరు ట్యాప్ చేస్తే ఎవరికి రక్షణ ఉందని. అంటే ట్యాప్ చేశారు అని అంటే ఆయన వాయిస్ అనే అర్థం అవుతుంది కదా, ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా అలాంటప్పుడు ఎందుకు వర్రీ? రైట్, లేదు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు చేసిన కొత్త చర్యలు ఏమిటి, కొత్తగా అయినా వేరే నేరాలు ఆయన మీద ఆరోపిస్తున్నారా? అది లేదు. ఒకటేంటంటే లెట్ us వెయిట్ ఫర్ ది సెబాస్టియన్ దాని మీద కానీ లేకపోతే ఇది కేసులో కానీ వాట్ ఏసీబీ ఈజ్ గోయింగ్ టు డూ, అది ఒకటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, వాళ్ళు ఏం చేస్తారో. రాంబాబు గారు చెప్పండి, వారి వాదనతో విన్నారు, మీ వాదన మీరు. ఇప్పుడు మొన్న 31వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు, ఉభయ రాష్ట్ర ప్రజలు, తెలుగువారు చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఏమేమి కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాల గురించి ఏసీబీ ఏం చెప్పింది లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది అనే దానికన్నా కూడా అసలు తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారని చూస్తే దానిలోనే డొలతనం అర్థమైపోతూ ఉన్నది. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందాక వారు చెప్పారు అక్కడ ఇది ఒక మహాసంకల్ప దినం రోజున ఒక సీఎం ఫోన్నే మీరు ట్యాప్ చేస్తే అసలు ఏమైపోద్ది రాష్ట్రం అనే మాట మాట్లాడి, మొన్న ఏదో నేను చూసే ఇంగ్లీష్ ఛానల్లో ఒక టైమ్స్ ఏదో సమ్ ఇంగ్లీష్ ఛానల్లో కాదులే యాంకర్ అడిగారు, మీ ఫోన్ ట్యాప్ చేసినట్టుగా లేదు, వాళ్ళు నాకు SMS ఇచ్చారు, మీ ఫోన్ ట్యాప్ చేయలేదట కదా అంటే, నాట్ మై ఫోన్, మై పీపుల్స్ ఫోన్ అంటే వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్? ఆయనే ఇన్ని అబద్ధాలు ఆడేటువంటి పరిస్థితిలోకి వస్తున్నారు అంటే ఎంత డొల్లతనం కనిపిస్తా ఉన్నది. ఇంకొక అంశం, మనకు సామెత ఉంటుంది, ఉరిమి ఉరిమి ఉరిమి
ఉరుము మంగళం మీద పడిందంట. ఇంత ఉరిమి గవర్నర్ మీద పడతారండి, నాకు అర్థం కాదు. గవర్నర్ ఎవరు? హూ ఇస్ ది గవర్నర్? అంటే ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళొచ్చారు. అంటే ఉరిమి మంగళం మీద, ఖచ్చితంగా మంగళమే. అది మీరు చెప్పింది. ఎన్టీ రామారావు గారు కూడా చెప్పారు ఆయన మంగళం అని, ఆ వ్యవస్థ దండగని, ఆ వ్యవస్థను తీసేయాలని, గవర్నర్లు వేస్ట్ అని, గవర్నర్ ఆరో ఏళ్ళు లాంటి వాళ్ళని ఇన్ని మాటలు మాట్లాడిన మీరు, పైగా మీరెవరు అని అడుగుతున్నారు. మీరేదో టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మీ ఇండిపెండెంట్ ప్రభుత్వం కాదు. యూఆర్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మీరు అపాయింట్ చేసిన గవర్నర్ కింద లెక్క. ఇంతకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది గవర్నర్స్ ని విత్డ్రా చేసింది, రాజీనామాలు చేసింది. వాడు సరిగ్గా పనిచేయలేదనో, వాడి పార్టీకి సంబంధం లేదనో కారణాలు ఏమైనప్పటికీ కూడా మరి మీకు అంత పవర్ ఉన్నట్టు లెక్క. మీ కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు. మీరు పవర్ లేదంటారు. మీరు పవర్ లేదనే అర్థం. ఉరి మంగళమే పట్టడం వెళ్ళి పీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడి గవర్నర్ని వెనక్కి పిలిపించుకోవటమో, లేదా గవర్నర్ని చట్టబద్ధంగా కూడా, నేను ఒక మాట, మీరు చట్టబద్ధంగానే వ్యవహరించమని కోరుతున్నారు తప్ప మీరేమి కేసీఆర్ గారితో నమస్కారం పెట్టించి మా కేసు తెచ్చేయమని అడుగుతున్నారా? అడగట్లేదు. ఒకవేళ అడిగినా మీరు ఒప్పుకోరు. అయితే మీరు చట్టబద్ధంగా వ్యవహరించమని చెప్పేటటువంటి ధైర్యం కూడా మీకు పీఎం ద్వారా లేదు అంటే మీరు తప్పు చేశారు నాయన. పంపించి మీరు వెళ్ళాలని ప్రయత్నం. వాళ్ళు పోతే మేము వస్తామా? లోకేష్ వస్తాడు, బీజేపీలోకి వెళ్ళాలని. బీజేపీలోకి వెళ్తామా వెళ్ళమా అనే విషయాలను ఇక్కడ చర్చించొద్దు. నేను దాని గురించి ప్రత్యేకంగా చర్చిద్దాం. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే సెక్షన్ 8 ఒక దాన్ని తీసుకొచ్చారు. అంటే దొల్లతనం ఎలా కనిపిస్తుంది అంటే దీన్ని తక్కువ చేయడం కోసం మొత్తం అంతా డైవర్ట్ చేసి సెక్షన్ 8 మీద మొత్తం చర్చ జరగాలనేటువంటి ఉద్దేశం, తాను చేసినటువంటి క్రిమినల్ యాక్ట్ నుంచి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరగలేదు కదా అని. ఏమి జరగకపోయినా చంద్రబాబు, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, చాలాసేపు చెప్పారు. మీరేమి జరగకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి సరిచేద్దామని, అంటే మీకు తప్పుగా ఉండేది మీకు రైట్ గా ఉండేది చెప్పడం మా వల్ల కాదు. గవర్నర్ వల్ల ఏమైనా అవుతుంది అనుకోండి. గవర్నర్ వల్ల కాదు, గవర్నర్ వల్ల ఏనండి, గవర్నర్ వల్ల ఆ పార్టీ విధానం సంగతి కన్నా మీరు నోరు మూసుకునే కార్యక్రమం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు ఏంటి? ఒకసారి నా పని అవనండి, నా పని అవ్వాలి. ఏమండి, నాకు ఇచ్చిన అవకాశాన్ని మీరంతా ఆవేశంగా చెప్తారు. మధ్యలో అడ్డం రాకండి సార్, మధ్యలో అడ్డం రాకండి. చూపుడు ప్రభాకర్ గారు, నేను ఒక మాట చెబుతాను సార్. ఈయన చూసుంటారు కదా, మీరు కూడా ఉన్నారేమో, ఇది మన మహాసంకల్ప దినంలో ఒక ముఖ్యమంత్రి ఫోన్ నే ట్యాప్ చేస్తే ఏమైపోతుందో ఆలోచించండి అని అరిచినటువంటి చంద్రబాబు నాయుడు మిమిక్రీ సభ కాకపోయినా అదే ఎన్టీవీ కాదు, మహాసంకల్ప దినం అనుకుంటున్నాం. మహాసంకల్ప దినం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏమండి అక్కడ ఇంగ్లీష్ ఛానల్ అడిగితే నాట్ మై ఫోన్, మై పీపుల్స్ ఫోన్ అని అంటే ఏమిటి? వాట్ ఈస్ ఏమిటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పచ్చికోలుగా ఢిల్లీ వెళ్ళి ఒక మాట, ఇక్కడ ఒక మాట ఆగండి. వినండి సార్, ఆయన చెప్పి ఆయన కూర్చోమని, లేకపోతే అయిపోయింది అవధి అశోక్ గారు మళ్ళీ నాకు కంప్లీట్ కాదు. మర్చిపోయాను. అశోక్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి అశోక్ గారు. ఆదినారాయణ గారు మరొకరు. ఆదినారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. ఆదినారాయణ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి, బాగున్నారా? చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. గుడ్ గుడ్, మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ సెక్షన్ 8 గురించి చర్చ జరుగుతుంది కదా సార్. అవును. ఇది సార్ ఈ సంవత్సరం పాటు ఇది సంవత్సరం పాటు ఇప్పుడు అయిపోయింది సార్. మొత్తం వీళ్ళు ముఖ్యమంత్రులుగా చేసి సార్, సీఎంలు ఇద్దరు. ఆయన ప్రధానం ఏంటంటే కేసీఆర్ ఫోన్ ట్యాప్ లో ఇరుక్కున్నాడు, ఆయన పదవి పోతుంది. ఆ తర్వాత కేసీఆర్ జీవిత మన కవిత గారా లేకపోతే హరీష్ రావు గారు కేటీఆర్ గారిని ఎంపీ చేసుకోండి మీ పక్కన ప్రభాకర్ గారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పాను. ప్రభాకర్ గారు ఇప్పుడు నేనేమంటున్నా, కొమ్మినేని ప్రధానంగా తెలంగాణలో ఒక సామెత ఉంది, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా. నేనంటూ ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు ఒకవేళ నిజంగా నువ్వు తప్పుడు చేయకపోతే అంత అరిచి బీపీ బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెంచుకుంటున్నాండి? ఇవాళ ఈ విషయంలో ప్రధాని వచ్చిందని మీకు ఎవరు చెప్పారు? చూస్తే తెలుస్తుందండి. చంద్రబాబు గారు గడిచిన 20 సంవత్సరాలు ఎప్పుడైనా మాట్లాడినారు? రాంబాబు గారు చెప్పండి.
ఆయన మహాసంకల్ప యాత్రలో ఏ విధంగా అరిచిండో మొత్తం యావత్ ప్రపంచం చూసింది. ఈ విధంగా డిస్టర్బ్ చేయండి. ఒక్కొక్క మాట నోట్ విషయంలో కొమ్మినేని గారు ఇలా ఓట్ ఫర్ నోట్ విషయంలో ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము, ఈ సెక్షన్ 8 అనే అంశం ఎందుకు తీసుకొస్తున్నాండి? గత సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఒక్క కేసు అయినా ఎక్కడైనా రిజిస్టర్డ్ అయింది శాంతి భద్రత విషయంలో కానీ, అభద్రత విషయంలో కానీ, స్వేచ్ఛ విషయం కాదండి. వినండి కొమ్మినేని గారు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజలకు కాదండి సెక్షన్ 8. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజల గురించి ఉంది. ఎక్కడైనా అభద్రత కానీ స్వేచ్ఛ కానీ మనకు భంగం వాటిల్లినప్పుడు అని చెప్పి ఇవాళ ఎప్పుడు లేని సంవత్సరంలో ఎప్పుడు లేని ఆ మాట కొత్తగా అంటే సెక్షన్ 8లో చంద్రబాబు చేసిన అవినీతిని కాపాడాలని ఏమైనా చట్టం ఉందండి? నాకు అర్థం కాదు. ఆ సెక్షన్ 8లో ఈ చంద్రబాబు చేసిన ఓట్ ఫర్ నోట్ స్కామ్లో ఏమైనా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందండి దాంట్లో సెక్షన్ 8కి? ఇవాళ చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు కాదు మీరు బెదిరిస్తున్నారా? నిజంగానే కేసు ఉందా? అర్థం కావట్లేదు. బెదిరిస్తూ కాలం గడపాలని మీరు ఆలోచన. కొమ్మినేని గారు, ఈ ప్రపంచంలో ఈ ప్రజాస్వామ్యంలో ఈ న్యాయ వ్యవస్థలో ఇంతకంటే ఎవిడెన్స్లు ఏముంటాయండి? ఒక ఆడియో వస్తుందండి, వస్తుంది. ఎవిడెన్స్ మొత్తాన్ని మీరు బయట పెట్టలేదు అని అంటున్నారు. 100% మొత్తం వస్తుంది. ఇప్పుడు ఈ రోజు మేము ఏమంటున్నామంటే ఇంత స్పష్టంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఎవిడెన్స్ ఏమిటండి? నోట్ల కట్ట ఎన్టీవీలో టీవీ చూస్తూ ఉంటే అక్కడ నోట్ల కట్టలు కనబడుతున్నాయండి. మనం టీవీ డిస్కషన్ లో ఉన్నాం కాదండి రాంబాబు గారు, ఈ టీవీ డిస్కషన్ లో కాబట్టి చెప్తా ఉన్నాం. టీవీలో చాలా స్పష్టంగా ఆ నోట్ల కట్టలతో దొరికిపోయి అడ్డంగా దొరికిపోయి. అవునండి, నేను అడుగుతుంది ఏంటంటే నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉంటే మామూలు సాధారణ వ్యక్తులు అయితే మీరు ఏం చేసి ఉండేవాళ్ళు ఈ పార్టీ? మరి ఈ కేసులు నిజంగా ఉండుంటే ఏం చేయగలిగారు? మీరు కేవలం ఏదో చంద్రబాబు భయపెట్టి ఏదో తప్పించుకుని ఆయన ఏదో కంట్రోల్లో పెట్టుకోవాలని ఏదో దురుద్దేశంతో చేస్తున్నారా అనేది ఒక సందేహం. కొమ్మినేని గారు, చట్టంకు చంద్రబాబు చుట్టం కాదు. ఈయన ఏమంటాడు? యాక్చువల్ ఈయన చెప్పేది ఏంది? అవినీతి రహిత దేశంనే చేస్తా అని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇవాళ అడ్డంగా దొరికిపోయిండు. ఈయన ఫాదర్ ఆఫ్ ద లయర్. మీరు కూడా అట్లా గట్టిగా మాట్లాడిస్తే అయిపోదు. 15 రోజులు అయిపోయింది. ఏమిటి ప్రగతి? ఒక్క కేసులో ఇంచి కదిలారా? కంగుళం ముందుకెళ్లారా? చంద్రబాబు మీద ఆరోపణలు చేయడం తప్ప మీరు ఏమైనా చేశారా? నిజంగా ఉండుంటే చేయాలి కదా. నేను వాళ్ళని కూడా మీరు చివరికి సెబాస్టియన్ ఫోన్ టేప్ అన్నారు తప్పితే మీ ఫోన్లు ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం అంటారు కొమ్మినేని గారు. మేము ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు గారు చేయలేదు. ఎవరైతే ఏమంటున్నామంటే మా ప్రభుత్వంలోని ఏసీబీ అనే సంస్థకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిర్రో ఆ బాధితుడు స్టీఫెన్సన్ మా నామినేటెడ్ ఎమ్మెల్యే కంప్లైంట్ మేరకే ఆ సెబాస్టియన్ కాదండి, ఇవన్నీ కాదండి. మీ హోంమంత్రి గారు అయిపోయాడు, ఇంకేమో చంద్రబాబు అన్నారు. హరీష్ రావు గారు ఇంకా అసలు క్షణాల్లో అయిపోతుంది అన్నారు. కేసీఆర్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఏమైంది? 15 రోజులు అయిన తర్వాత నేను అడుగుతున్నా, 15 రోజులు అయిన తర్వాత చంద్రబాబు గారికి ఒక్క అంగుళం కూడా మీరేం చేయలేకపోయారు కదా. అంటే నిజంగా మీ దగ్గర ఆధారాలు ఇవ్వనే కదా. జైలుకి వెళ్తారు కదండి డైరెక్ట్ గా. పకడ్బందీగా మరి ఏమి లేకుండానే మీ మంత్రులు ఎట్లా స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? ఫోరెనిక్స్ ల్యాబ్ పంపితే ఫోరెనిక్స్ ల్యాబ్ లో కూడా తేలింది చంద్రబాబు కొంతని. ఇస్తామండి అతి త్వరలో. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందండి. మీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండదన్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఇది కేవలం న్యూస్ రీల్. అసలు సినిమా రిలీజ్ కాబోతుంది. ఏం చేయండి? చూడండి. జైలుకు పోయే ముందు ఇప్పుడు జైలుకి వెళ్తారండి. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇంత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇంతకంటే దొంగతనం ఏముంటుందని ఏదో బెదిరించడానికి మీరు జైలు పోవాల్సిందే. మీ దుకాణం బంద్ అయిపోయింది. అక్కడ ఆల్టర్నేట్ లీడర్ చూసుకోండి. గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటే మా పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ సుద్దాల దేవయ్య కానీ కృష్ణ యాదవ్ కానీ ఇమ్మీడియట్లీ పదవి నుంచి ఎందుకు తప్పించినట్టు అదే విధంగా నీకు సిగ్గుంటే నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు మీరు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుంచి తప్పుకోవాలా మీ పార్టీకి రాజీనామా అయ్యేలా రేవంత్ రెడ్డిని కూడా మీ పార్టీ నుంచి గతంలో ఆరోపణలు ఎదుర్కొంటే ఏ విధంగా తప్పించాలో అదే విధంగా తప్పియాలా ఆరోపణలు తెలిసిన రోజు మళ్ళీ రండి మీరు ప్రభుత్వం లేదని చెప్పి నేను అడిగిన కొమ్మినేనో ఆయన కోరాలండి చంద్రబాబు గారు సినిమా రిలీజ్ కాబోతుంది రైట్ ఓకే వెయిట్ చేద్దాం. చంద్రబాబు గారు కడప నుంచి లైన్ లో ఉన్నారు. చంద్రబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మీకేమనిపిస్తుందని చెప్పండి సార్. అదే ఈ 15 రోజుల నుంచి మీ టీవీ ఛానల్ చూస్తామంటే ఏమర్థం అవుతా ఉందంటే కానీ చంద్రబాబు గారు చేసింది తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన యొక్క ఆధిపత్యం కోసం చేశాడా లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం చేశాడా అనేది క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. నాగార్జున సాగర్ ఇష్యూ కానీ, పోలవరం ఇష్యూ కానీ, రాయలసీమ ప్రాజెక్టు ఇష్యూ కానీ కలిపి ఆపరేషన్ కాదు. తెలంగాణలో 2019లో ఆయన అధికారంలో రావడానికి అక్కడ ఆయన యొక్క పార్టీ సంకలనం చేసుకోవడానికి చేసినటువంటి ఆపరేషన్. అదే విధంగా కేసీఆర్ కూడా తెలంగాణలో ఆయన ఏమాత్రం స్ట్రెంగ్త్ కాకూడదు కాబట్టి ఆయనను ఒక పకడ్బందీగా ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది జనము నా ముఖ్యమంత్రి ఆయనకి ఇస్తామంటున్నాడు. కానీ ఆయన చేసిన రాష్ట్ర ప్రజల కోసం ఏ ఒక్క విషయం కూడా ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణతో ముడిపడి ఉన్నటువంటి సమస్యల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు సార్. ఓకే 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 బాగా చెప్పారు. మరొకరు ఆదినారాయణ గారు. హలో 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 దివాకర్ గారు ఉయ్యూరు నుంచి. దివాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, మీరేమంటారు సార్? నేను బాలరాజు గారితో ఒక రెండు విషయాలు మాట్లాడాలి సార్. బాలరాజు గారు ఎవరు ఉన్నారు ఇక్కడ? బాలరాజు గారు సారీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గారితో. అడగండి అడగండి. జీవన్ రెడ్డి గారు సారీ జీవన్ రెడ్డి గారితో. సార్ నమస్కారం సార్. అంటే నిన్న బాలరాజు వచ్చి ఉంటాడు. అడగండి అడగండి సార్. నమస్కారం సార్. అడగండి, తొందరగా అడగండి. నమస్తే నమస్తే అన్న, చెప్పండి. ఏదైనా పద్ధతిగా అడగండి. సార్ ఇప్పుడు టేపులు చంద్రబాబు నాయుడు గారి అంటున్నారు, అది ఏసీబీ రికార్డ్ చేసిందా లేకపోతే ఇన్వెస్టిగేషన్ టీము టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా రికార్డ్ చేశారా లేదంటే తెలంగాణ పోలీసు రికార్డ్ చేశారా? దివాకర్ గారు ఎవరు రికార్డ్ చేసిరని చాలా స్పష్టంగా ఏసీబీకి మా ఎమ్మెల్యే ఎవరైతే స్టీఫెన్స్ అన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం చట్టం ప్రకారం గతంలో ఏసీబీ ట్రాప్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఒక సామాన్య అధికారి మీద ఏ విధంగా ట్రాప్ ఉంటుందో ఇలా రాజకీయంగా చంద్రబాబు గారి మీద కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి మేమేమంటాం, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేయలేము. మేము ఇలా చంద్రబాబు గారు ఫోన్ దివాకర్ గారు సరే వాళ్ళు ఎవరో చేశారు నాకు తెలియకూడదు, మీరు కూడా విన్నారు కదా, అది చంద్రబాబు అంటారా కాదంటారా? అది చంద్రబాబు గారిదే కాదా? ఒకసారి చెప్పండి సార్. రాంబాబు గారు చెప్పండి సార్. అక్కడ ఇచ్చిన డబ్బులు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వటానికి ఆయన ఓటేయడానికి పిలిపించారని చెప్పి అంటున్నారు సార్ వీళ్ళు. అది సరే సార్, ఇప్పుడు నేను అది కాదు అడిగి దివాకర్ గారు సారీ మీరేం అనుకోవద్దు, మీరు విన్నారు కదా టేప్ లో మాటలు అవి చంద్రబాబు గారు లాగా ఉన్నాయా లేదా ఒకసారి చెప్పండి సార్. చెప్పండి. ఒక ఛానల్లో నేను అడిగింది చెప్పండి సార్ దివాకర్ గారు. అది చంద్రబాబు గారి టోన్ లాగా ఉందా లేదా చెప్పండి సార్. కృష్ణా జిల్లా వారు కదా మీరు అని అడుగుతున్నా. ఎవరి గోళ వారిదేనా ఒక ప్రోగ్రామ్ వస్తుంది. రాజకీయ నాయకులు కంటే మీరు అర్థంగా మీరు దొరికిపోతున్నారు. తప్పు అట్లా మీరు కాదు నేను అయితే అవునని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి, నేను సమాధానం చెప్పనండి అని చెప్పండి. కానీ ఇంకెక్కడికో తీసుకెళ్తే రాజకీయ నాయకులు ఇట్లాగే చేస్తుంటారు. ఒక ప్రెసిడెంట్ ఇంకో సమాధానం చెప్తారు. వాళ్ళు తెలియతే అట్లేదు, వాళ్ళకి హక్కు ఉంది కానీ మీకు నాకు ఉండదు. మీకుంటది కానీ హక్కు మాకుండదు. బ్రేక్ తర్వాత మీరు వివరంగా మాట్లాడచ్చు కదా. సరే మాట్లాడండి. రైట్. ఓటుకు నేటి కేసులో తప్పించుకునేందుకే సెక్షన్ 8 తెరపైకి తెచ్చారన్న టీఆర్ఎస్ వాదనతో ఏకీపిస్తారా అంటే 67% మంది అవునని 33% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. విరామంలో మాట్లాడమనండి.